సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కో లివింగ్ అనే పదాన్ని మనం అరుదుగా వింటుంటాం. కానీ హైదరాబాద్లో చూసుకుంటే ఈ కో లివింగ్ కల్చర్ అనేది మామూలుగా మారిపోయింది. ఒక అమ్మాయి, పెళ్ళికాని అమ్మాయి, పెళ్ళికాని అబ్బాయి కలిసి హాస్టల్లో ఉండడం, అపార్ట్మెంట్స్లో ఉండడం అనేది ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాము. మరి దీనిని కో లివింగ్ కల్చర్ అనే దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది, యువత తప్పుదోవ పడుతుందని కూడా చెప్తున్నారు. మరి దీనిపైన కౌన్సిలర్స్, మోటివేషనల్ స్పీకర్ ఏమంటారో వారి మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కో లివింగ్ కల్చర్ మీరు వినే ఉంటారు. సో ఈ కల్చర్ అనేది ఒక ట్రెండే అయిపోయింది. ఇప్పుడు కొంచెం పాష్ అని కూడా చెప్తున్నారు. అంటే ఇది చాలామంది, కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది మాత్రం యువత రాంగ్ వేలో వెళ్తుంది, మంచిగా ఉన్నంతసేపు పర్వాలేదు, ఏదైనా మిస్టేక్ జరిగితే ప్రమాదం అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు మేడం? కోలివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలే కలిసి ఉండాలని ఏముంది? అబ్బాయిలు కలిసి ఉండొచ్చు, అమ్మాయిలు కలిసి ఉండొచ్చు కదా. అయితే ఈ కోలివింగ్ అనేది ఏంటంటే ఒక రెంటల్ పర్పస్ మీద స్టార్ట్ అయింది అసలు ఇది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే రెంట్ తగ్గుతుంది 50-50. ఒకళ్ళే అయితే ఇప్పుడు లగ్జరియస్గా ఉంటున్నాయి కదా బిల్డింగ్స్ అనేవి, విత్ ఆల్ ఫెసిలిటీస్. లేనిదంటూ ఏం ఉండదు అక్కడ. రిక్రియేషనే కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, టైంపాస్ కానీ, టీవీలు కానీ, ఒక క్లీనింగ్, లాండ్రీస్, సెక్యూరిటీ పర్పస్, వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ పెడతారు కాబట్టి విత్ సీసీ కెమెరాస్ 24 hours ఫుల్ సెక్యూరిటీ. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకో విడిగా, ఒకవేళ మంచి అమ్మాయిలు అయితే విడిగా ఉంటారు, అయితే అబ్బాయిలతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అమ్మాయిలు మాత్రమే ఉండే రూమ్స్లో కూడా అలారం మనకి మోగించడానికి స్పెషల్ యాప్స్ అని, బటన్స్ అని అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళ రూమ్స్లో చేస్తున్నారు. మరి ఇంత హైలీ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ రెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అయితే అది 3 star హోటల్ లెవెల్లో, 5 star హోటల్ లెవెల్లో తగ్గకుండా ఉంటున్నాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి వాటి రేంజెస్ కూడా ఉంటాయి, అది వేరే విషయము. వీళ్ళు ఏంటంటే రెంట్ మనము షేర్ చేసుకుందాము అనే పర్పస్తో స్టార్ట్ అయ్యి, సరే కొంచెం సేవ్ చేసుకోండి, ఇంటికి డబ్బులు పంపించాలి. కానీ ఇది మెల్లమెల్లగా కల్చర్ విలాసాలకు అలవాటు పడిపోయి ఇప్పుడు 5 star హోటల్లో ఉన్నట్టు ఫీలింగే ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళ విలాసాలకి, లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడతారు. అంటే ఆటోమేటిక్గా అదే కావాలనిపిస్తుంది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అంటే దీని నుంచి ప్రమాదాలు కూడా ఉంటాయని కొంతమంది అంటున్నారు మేడం. మరి యంగ్స్టర్స్ రాంగ్ వేలో కూడా వెళ్తారు. కలిసి ఉన్నంతసేపు ఓకే, పర్లేదు, హ్యాపీగా ఉండడం, వెళ్ళడం ఓకే. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిణామాలు అంటే వాళ్ళు అక్కడ ఉంటున్న విధానాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అమ్మాయిలు మాత్రమే ఉన్నారనుకోండి, 2-3 ఒక రూమ్లో షేరింగ్, దాని విధానాన్ని బట్టి వాళ్ళకి పెద్దగా నష్టాలు ఏమి జరగవు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటే కదా ఏదన్నా, అప్పటికీ కూడా రాకపోవచ్చు, కానీ ఆ కల్చర్ అవసరమా? ఇప్పుడు అమ్మాయిలతో ఉండాలి, అబ్బాయిలతో ఉండాలి అని అంటారు. మీరు ఇలా కలిసి ఉండండి. అబ్బాయిలతో ఎందుకు కలిసి ఉండాలంటే మీ మైండ్లో, మీ మైండ్ సెట్, మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంది. ఉన్నప్పుడే కదా మీరు అబ్బాయిలతో ఉండాలి లేదా అమ్మాయిలతో ఉండాలనే ఆలోచన అప్పుడు కదా వస్తుంది. అసలు ఇది ఒక కల్చర్ అని కూడా చెప్పండి నేను. ఇప్పుడు ఏమంటారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లోపమో, ఒక్కొక్క లోటో, తక్కువ కానీ ఎక్కువ కానీ ఫెసిలిటీ అట్లా ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, నేను అంతా తిరిగాను కాబట్టి చెప్తున్నాను. లైక్ బాంబే లాంటి సిటీస్లో అసలు మనుషులు ఉండడానికి ప్లేస్ ఉండదు. మనం ఇప్పుడు ఒక చిన్న కిచెన్ ఉందనుకోండి, దాంట్లోనే ఎన్నో పెడతారు, గోడల్లోంచి బయటకు లాగే, దాన్ని ఏమంటారు, ఒక ర్యాక్స్ లాగా లాగుతారు, 2-3 అలా కడతారు, 4 పక్కల కడతారు. అలాగా వన్ సైడ్ నిలబడి జస్ట్ మనిషి నిలబడటానికి వంట ఉంటుంది. ఇటు ఎప్పుడైతే ఏ ర్యాక్ అవసరమైతే ఆ ర్యాక్ బయటకు లాక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక చిన్నగా సామాన్లు, కిచెన్ ఐటమ్స్, గ్రోసరీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న దాంట్లో నుంచి ఒకటి ఇంకో సైడ్ 1, 2, 3 అలా ఉండొచ్చు. ఒక్కొక్కటి బయటకు లాగుతారు నైట్ అయ్యేటప్పటికి. ఎందుకు? పడుకోవడానికి. ఫ్యామిలీ మెంబర్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, చెప్పలేం. ఇది ఇప్పటిది కాదు, బాంబేలో ఎప్పటి సంగతో, 40-50 సంవత్సరాల నుంచి కల్చర్ కాదు. ఇది నేనేమంటానంటే ఇది ఒక నీడ్, వాళ్ళకి ప్లేస్ లేదు అంత. బాంబే అనేది ఎప్పుడూ కూడా కాస్ట్లీ సిటీ. అలాంటప్పుడు వీళ్ళు రెంట్కి ఉండటానికి కానీ, సొంత ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఒక పెద్ద ఇల్లు రెంట్కి తీసుకోవడానికి కానీ వీలు లేని పరిస్థితి. ఇప్పుడు అందరూ అంతంత పే చేయలేరు. నెంబర్ 2 ఏంటంటే అక్కడ టూ మచ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. రెంట్స్ తీసుకోండి, ఈవెన్ మిరపకాయలు కొనాలన్నా కూడా బాంబే సిటీ నేను చెప్తుంది,
చాలా కాస్ట్లీ అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ఉన్న కాస్త ప్లేస్లోనే ఇప్పుడు ఎవరైనా ఓనర్స్ ఉంటారు, వాళ్ళు రెంట్కి ఉందా అని అవతల వాళ్ళు అడుగుతున్నప్పుడు వీళ్ళు రెంట్కి ఏ విధంగా మనం ఇవ్వచ్చు అనే థాట్ వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు ఈ విధంగా బిల్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అంటే నేను బాంబేలో ఉన్నాను కాబట్టి ఉన్నాను ఒకప్పుడు కాబట్టి నేను చెప్తాను, చూశాను. నేను ఎక్కడుంటే అక్కడ సర్వే చేయటం అలవాటు నాకు. ఈవెన్ వాళ్ళు స్లమ్ ఏరియాస్ ఉంటాయండి పక్కన, రోడ్డు పక్కనే. వాళ్ళ జీవన విధానం టార్పాలిన్ గుడిసెలాగా వేసుకుని ఉంటారు. దాని లోపలికి వెళ్ళి చూడండి మీరు, ఆ చిన్న దాంట్లోనే 4 పక్కల రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న 3-4 మెంబర్స్ కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. అన్ని 4 ఇన్కమ్స్ ఉన్నా కూడా వాళ్ళు రోడ్డు పక్కన, ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గర రోడ్డు పక్కన టార్పాలిన్ వేసుకొని జస్ట్ పేవ్మెంట్ మీద ఉంటారు కదా, ఆ పేవ్మెంట్ మీదనే ఉంటాయి ఇలాంటి ఇళ్ళు. మేబీ అది చూసే మన వాళ్ళు ఈ కూలి వాళ్ళకి కన్స్ట్రక్షన్ ప్లేసెస్లో అది ప్రొవైడ్ చేస్తున్నారేమో ఈ రోజుల్లో మనకి ఇక్కడ. అయితే అక్కడ లైఫ్ స్టైలే అది, ఇంక తప్పదు. రోడ్డు పక్కనే అది వేసేసుకుంటారు, లోపల అనేకమైన అరలు పెట్టేసుకుని ఫెసిలిటీస్ చేసుకుంటారు. ఎందుకంటే స్థలాభావం, స్థలం లేదు, తర్వాత పే చేయలేరు, అంత స్తోమత ఉండదు, ఉన్నా కూడా సరిపోదు. నలుగురు సంపాదించినా ఆ సంపాదన సరిపోదు. సో ఇంకా మనలాంటి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కూడా, నేను ఇందాక చెప్పినట్టు ఒక రూమ్, ఆ రూమే ఎంతో కాస్ట్. ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితమే 5,000-10,000 ఉండేదట. అంటే దాదాపు నాకు అంతగా తెలియదు ఆ రోజుల్లో, నేను ఐడియా ప్రకారం చెప్తున్నా, విన్నదాని ప్రకారం. మరి ఆ రోజుల్లోనే అంతా ఉంటే వాళ్ళు, ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఇది కదా, మరి అప్పుడే అంత రేటు పెడితే వాళ్ళు, మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతెంత రెంట్స్ ఉంటాయి. ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బాంబే వెళ్ళి చూసి రావచ్చు ఈ లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని. మేడం, మీరు చూసుకుంటే ఇప్పుడు నీడ్ అంటున్నారు మీరు, ఒక విషయం నీడ్ అన్నారు కాబట్టి ఓకే. మరి ఎంతమంది ఆ నీడ్కి సంబంధించి కో లివింగ్ కల్చర్ అనేది ఉపయోగించుకుంటున్నారంటారా? ఇక్కడ నేను బాంబే సంగతి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి అందరూ కూడా, మనం ఎందుకు చెయ్యాలి అంటే. ఇది కొంచెం బ్యాక్ వెళ్ళి మనం తెలుసు, అక్కడ లేదా ఇక్కడ లేదా. కొంతమంది చెప్తున్నారు నార్త్ ఇండియన్ కల్చర్, కొంతమంది చెప్తున్నారు వెస్ట్రన్ కల్చర్. ఓకే, ఎక్కడన్నా అక్కడక్కడ ఉందేమో కానీ నార్త్ ఇండియన్ కల్చర్ అనేది నాకు అక్కడ అలా చూడలేదు. కొన్ని స్పెసిఫిక్, ఇప్పుడు కోల్కతా ఉంది, బాంబే ఉంది, తర్వాత ఇంకా కొన్ని ప్లేసులు ఇలాంటివి ఉంటాయి. ఆ ప్లేసుల్లో అలా ఉన్నారు. ఇల్లు చాలక ఒక చిన్న రూమ్లో 4 పక్కల అరలు కట్టేసి అది బయటకు లాక్కొని పడుకోవటం, అది బయటకు లాక్కొని ఇస్త్రీలు వేసుకోవడం, అలా అనమాట. చిన్న 4 పక్కల కట్టుకుంటారు. ఆ ఉద్దేశం వేరు కదా. ఇప్పుడు మనం ఎందుకుంటున్నాం సరే, ఎగ్జాంపుల్ మనకి ఇది రెంట్ మనకి కలిసి వస్తుందని చెప్పి 2-3 కలిసి ఉంటున్నప్పుడు మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తున్నారా? మీరు ఆ డబ్బు, మిగిలిన డబ్బును ఏం చేస్తున్నారో మీకే తెలుసు. ఇప్పుడు ఏమేం పార్టీలకు వెళ్తున్నారో వెళ్ళే పార్టీలకు వెళ్ళే వాళ్ళకే తెలుసు. మరి అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తామని చెప్పి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇలాగ షేరింగ్ చేసుకుంటున్నాము. వంట చేసుకోవాలనుకుంటే కూడా ఆ వంట కూడా షేర్ చేసుకుంటాం. లైక్ మన వేరే బయట కంట్రీస్లో మన వాళ్ళు వెళ్తే కనుక షేర్ చేసుకుని వంట చేసుకోవడం, అన్ని షేర్ ఎలా చేసుకుంటారో మేము కూడా ఇక్కడ ఎలా కష్టపడుతున్నాం, ఇంత మనీ మేము సేవింగ్స్ చూపించడానికి లేకపోతే పెట్టుకోవడానికి అని చెప్పి పేరెంట్స్కి చెప్తారు. వాళ్ళు వచ్చి పాపం చూడరు, ఇవన్నీ నిజమే అనుకుంటారు. అఫ్కోర్స్ వచ్చినప్పుడు నిజంగానే ఆ భావంతో వస్తారు, వచ్చాక వాళ్ళు మార్చబడతారు. ఎందుకంటే దానికి అట్లా టెంప్ట్ అయిపోతారు, అంతే లొంగిపోతారు. అవన్నీ చూస్తారు కదా ఏమేమైతే ఉన్నాయో అవన్నిటికీ వాళ్ళ మనసు ఫిదా అయిపోతుంది. ఇంకా ఇవి అనుభవించలేని జీవితం ఎందుకు అనే థాట్ ప్రాసెస్ వల్ల వాళ్ళు దానికి లొంగుతారు. అంతేగాని అది మన నిస్సహాయ స్థితి, మన దగ్గర డబ్బు లేదు, ఆ పరిస్థితుల్లో బయట స్టేట్స్లో ఉంటున్నారు. మన ఇండియాల సంగతి, నేను అదర్ కంట్రీస్ గురించి మనకు అనవసరం. మన ఇండియా కల్చర్ మనది, మన కల్చర్ ఏంటి, భారతీయ సంస్కృతి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. పక్క స్టేట్స్లో ఉన్నారు అంటే అది తప్పనిసరి పరిస్థితి, అది వాళ్ళకి అది తప్పనిసరి పరిస్థితి, అవసరం ఉండాలి, వాళ్ళకి డబ్బు చాలదు. ఏదైనా ఇంత కొనుక్కోవాలన్నా బోల్డ్ డబ్బు పెట్టాలి, వాళ్ళు నలుగురు సంపాదించినా సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు అలాంటి కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి వీళ్ళందరికీ, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా ఎందుకు ఉండాలి, అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదో స్లమ్ ఏరియాలో చెప్పానని కాదు, బాంబేలో బయట కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండాలి అని అంటే ఈ యొక్క అలవాటు అనేది మొదలైంది. అక్కడ ఇద్దరిద్దరం కలిసి ఉంటే మనకి బాగుంటుంది కదా. కానీ వాళ్ళందరూ ఈ రకంగా ఉన్నారని మనకు తెలీదు, ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు. ఈ రోజుల్లో అయితే ఏమన్నా మారారేమో కానీ కాస్త ముందు రోజులకి వెళ్తే ఈ అమ్మాయిలు అబ్బాయిలు లివింగ్ రిలేషన్షిప్లో ఉండటము, లేకపోతే కో లివింగ్లో అర్థాలను మార్చేయడం అనేది అప్పట్లో లేదు. ఇప్పుడేమన్నా ఉందేమో, ఒకవేళ ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి అదే, వాళ్ళు అంత ఎక్స్పెండిచర్ పే చేయలేరు.
కాబట్టి ఇద్దరిద్దరు ముగ్గురు కలిసి ఉండవలసిందే. ఉన్నప్పుడు ఆటోమేటిక్ అట్రాక్షన్స్ ఉంటాయి, లొంగిపోటాలు ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. మనకు ఆ పరిస్థితి లేనప్పుడు మనం లివింగ్లో ఎందుకు ఉండాలి? ఓకే, లివింగ్ ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తలు వస్తారు బయట నుంచి, కొత్తగా జాబ్కి వస్తారు, పాపం వాళ్ళు ఎక్కువ రెంట్ పెట్టుకోలేరు, ఇద్దరు కలిసి ఉండండి, అక్కడ ఉండండి, తప్పులేదు కదా. లేదు ఇంకా లవ్లో ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఎక్కడ కుదరట్లేదు, సో కలిసి ఉందాము, కలిసి ఉంటున్నారు, ఉండండి అని నేను చెప్పట్లేదు, కలిసి ఉంటున్నారు. ఆ సిచ్యువేషన్స్ వేరు కదా. మరి మిగతా అమ్మాయిలు కానీ మిగతా అబ్బాయిలు కానీ అలా ఎందుకు ఉండాలి? ఇద్దరు మేజర్సే కదా మేడం, ఉంటే ఏంటి? మేజర్సే, కానీ మీకు అవసరం ఉందా? మీకు అవసరం ఉంటే ఉండండి. నేనెవరిని అడ్డుకోవడానికి అది మనకి లేదు కదా హక్కు. వాళ్ళ ఇష్టం, అది మేజర్స్ అయినప్పుడు వాడు మంచి చెడ్డ తప్పొప్పులన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ మామూలుగా మాట్లాడుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది? ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి ఉన్నప్పుడు ఉంటుంది కదా, లేనప్పుడు ఒట్టిగా వెళ్ళి ఎందుకు ఉండాలి? ఎస్. మరి పేరెంట్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటారు మేడం. మీరు అన్నట్టుగా జాబ్ హోల్డర్స్ వస్తారు, జాబ్ చేయడానికి వస్తారు, వేరే వెళ్తారు ప్లేసెస్కి వెళ్ళి, అక్కడ అమ్మాయి అబ్బాయి ఇలా ఉండడం కోర్ లివింగ్ కల్చర్ అనేది. మరి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? మా అమ్మాయి ఎవరితో ఉంటుంది, ఏ రూమ్లో ఉంటుంది, షేరింగ్ ఎలా ఉంది, అమ్మాయి అమ్మాయితో ఉంటుంది, అబ్బాయితో ఉంటున్నారా అనేది పేరెంట్స్ ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఈ సిటీలోనే ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ఉండాల్సిన అవసరం ఉండదు. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకే ఇలా ఉండవలసిన అవసరం వస్తుంది. ఊళ్ళ నుంచి వచ్చి ఉన్న వాళ్ళ పేరెంట్స్ పనిగట్టుకుని అంతంత దూరాల నుంచి వచ్చి చూసే అంత ఓపికలు తీరికలు, మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టాలి, మా పిల్లలు చదువుకున్నారు, అన్నీ తెలుసు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అనే భరోసాతోటి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారండి. మాటిమాటికి వచ్చి చూడాలంటే కుదరదు కదా. కాబట్టి వాళ్ళకి దాదాపుగా 90% తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటివి కళ్ళబడినప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉంటే, ఫోన్ నెంబర్స్ ఉంటే చెప్పుకుంటే అలా అలా స్ప్రెడ్ అవుతుంది తప్ప దాదాపుగా తెలియదు. ఒకవేళ వాళ్ళు మేము వస్తున్నామమ్మా నిన్ను చూడడానికి, లేదా బాబు వస్తున్నామని అన్నప్పుడు వీళ్ళు వెంటనే ఏం చేస్తారు? మార్చేస్తారు. ఈ అమ్మాయిలను ఆ రూమ్లోకి పోమంటారు, ఆ అబ్బాయిలని ఈ రూమ్లో. ఎలా తెలుస్తుంది? గబగబా ఒక అరగంటలో ఉన్నాయన్నీ సర్దేసుకుని ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏం తెలుస్తుంది? వచ్చిన వాళ్ళు కూడా అల్మార్లన్నీ కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తారా ఏమున్నాయని? చూడరు కదా. చూడాలంటే వాళ్ళకే సంస్కారం అడ్డొస్తుంది, చూడాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు అలవాట్లు ఏంటి తెలుసుకోవాలనే అసలు వస్తారు. కానీ సంస్కారం అనేది ఒకటి అడ్డం వస్తుంది కదా. ఆ సంస్కారంతో అడగలేకపోతారు, చూడలేకపోతారు, అన్ని ఓపెన్ చేసి చెక్ చేయలేకపోతారు, కానీ నోటితో అడుగుతారు. కాబట్టి ఇలాంటి మనకి అవసరం ఉంటే కోలివింగ్ చేసుకోండి. అది దేనికి? మీరు ఆ అవసరాలు వేరే ఉంటాయి, మనం వాటి గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి. ఇది మంచా చెడ్డ అంటే అవసరాన్ని బట్టి. మీరు నిజంగానే ఒక మ్యాచ్ కుదిరింది, పేరెంట్స్ కుదిర్చారో లేకపోతే మీరు లవ్ చేసుకున్నారో, మీకు అది ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవాలి, కొద్ది రోజులు కలిసి ఉందాము అని అనుకుంటే ఉండండి. కానీ ఇది ఎటు తయారైందంటే కొంతకాలానికి కోలివింగ్ అనేది పెళ్లి చేసుకోవాలని అనుకునే వరకు వస్తే కనుక, ఒకవేళ అసలు కోలివింగ్ అనే దానికి అర్థం ఇది కాదు, మార్చేశారు, అర్థాలు మార్చేశారు. కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అప్పుడు మీరు ఉండండి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, అంతే. ఊరికే వెళ్ళి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఫైనల్లీ మేడం, కో లివింగ్ కల్చర్ అనేది హైదరాబాద్లో ట్రెండీ అయిపోయింది. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానంటే ఒక రకంగా పుచ్చిపోయింది హైదరాబాద్. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి, పుచ్చిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. పోనీ అబ్బాయిలు ఇప్పుడు ఏదన్నా జరిగితే అమ్మాయిలకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలకి అంటే, అబ్బాయిలు కూడా అనవసరంగా అమ్మాయిల్ని కెలక్కండి. ఆ అమ్మాయిలు మీ చెల్లెళ్ళో అక్కలో మీ పిన్నులో అమ్మలో బామ్మల లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళని కెలక్కండి. మీకు నిజంగా లవ్ పడింది, వాళ్ళ మీద లవ్ చేస్తున్నాము, ఇష్టమైంది, ఆ అమ్మాయికి కూడా ఇష్టమైంది, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి దగ్గరగా ఉండే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు అలా పోనీ తీసుకుని ఉండండి. కానీ జాగ్రత్తగా పవిత్రంగా ఉండండి. సెక్సువల్ దాకా ఎందుకు వెళ్తున్నారు? అక్కడ దాకా వెళ్ళకండి. ఇప్పుడు కొంచెం ఇంకా ఉన్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, డేటింగ్స్ అని, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము, ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. అట్లాంటి వాటిల్లో ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్. ఈ కో లివింగ్ వాళ్ళు కూడా మ్యారేజ్ వరకు వెళితే కనుక కొంతమంది ఇంకొక స్టెప్ తీసుకుందాం, అది కూడా క్లియర్ చేసుకుందాం అన్నట్టు ఆ పాయింట్కి కూడా వెళ్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఒకరికొకరు సాటిస్ఫై చేసుకోగలుగుతామా, అది కూడా టెస్ట్ చేసుకుంటున్నారు. ఆ టెస్ట్ కోసం అని వంక పెట్టి, నేనంటున్నా వంక అని, వాళ్ళ దృష్టిలో వంక అవునో కదా నాకు తెలియదు, వంక పెట్టి అది కూడా కానిస్తున్నారు. ఆ తర్వాత సాటిస్ఫై లేదనుకో విడిపోతున్నారు. మరి అది ఏంటి, ఎటుపోతుంది కల్చర్? కాబట్టి కోలివింగ్ అనేది ఎవరికి అవసరమో వాళ్ళే ఉండటం మంచి పద్ధతి. ప్రతి ఒక్కళ్ళు పొలం అంటే వెళ్ళిపోవడం అనేది అది నాట్ గుడ్, నాట్ కరెక్ట్, నాట్ సేఫ్ ఆల్సో.
మ్యామ్ మీరు అన్నట్టుగా పెళ్ళికి ముందే డేటింగ్ అని ఒకటి చెప్పారు కదా, మరొక ఎపిసోడ్ దాంతో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.